చూసుకున్నట్లయితే యువతకి ఇంకా జాబ్ క్యాలెండర్ గురించే ఎదురు చూస్తున్నారు. 18 నెలల పరిపాలన దగ్గర 2 సంవత్సరాలు వస్తుంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎందుకు ప్రభుత్వాలు ఇంకా పట్టించుకోవట్లేదు? ఏముంది, ప్రత్యక్షంగా ఆనాడు ఓటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇంటింటికి వెళ్ళి ఓట్లు యువతని విద్యార్థిని అడుక్కొని ఇంటింటికి వెళ్ళి అయ్యా అక్క మాకు ఓట్లు అయినా అడుక్కున్నారో అదే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మా యువత గురించి ఆలోచన చేయండి, మా యువతకి ఇచ్చినట్టు హామీలు అమలు చేయండి, మాకు నిరుద్యోగులకు ఇచ్చినట్టు 3000 మాకు అందించండి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో పోస్టులు ఖాళీగా ఉన్నట్టు భర్తీ చేయండి అని చెప్పి నిరుద్యోగులు ఆ పరిస్థితిలో అడుక్కునే పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని ఆ పరిస్థితికి దిగజారిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ విధానం చూసుకున్నా కానీ నిరుద్యోగ భృతి ఏమైపోయింది, కనీసం జాబ్ ఇవ్వకపోతే అమలు చేస్తా అన్నారు, దాని దాఖలాలు కూడా కనిపించట్లేదు. సూపర్ 6లో భాగంగా చెప్పిన పథకం ఏమైపోయింది? ఈడ జాబ్ క్యాలెండర్ లేదు, ఉపాధి హామీలు లేవు, ఇంకా నిరుద్యోగ వృద్ధి ఎక్కడ ఇస్తారు? ఇక్కడ ఏదంటే ఒకటి కూడా లేదు. మీకు చేత కాదు, ఉపాధి అవకాశాలు కల్పించడం చేత కాదు, కనీసం నిరుద్యోగ వృద్ధి అన్న ఇస్తున్నారు, అది చేత కావట్లా. ఇంక ఏ విధంగా ఇస్తారు? జనవరి 1 పోతూనే ఉన్నాయి. ఇంకా ఏ జనవరి 1 2029లో వచ్చేటువంటి మీ ప్రభుత్వం విఫలం చెందిన తర్వాత ఏమన్నా కొత్తగా జాబ్ క్యాలెండర్ ఏమన్నా ఇప్పిస్తారా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఏదైతే పీపీపీ విధానానికి పలు ప్రైవేటీకరణలకి సిద్ధపడుతున్న ప్రభుత్వం వాటి మీద చేసే ఫోకస్ ఎందుకని? యువత ఏదైతే నిరుద్యోగులు ఖాళీగా ఉంటున్నారో వాళ్ళ నియామకాలు గతంలో స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, ఏమైంది? ఈ పీపీపీ విధానం మొత్తం కూడా కార్పొరేట్లకి వీళ్ళ యొక్క సంపదను దోచిపెట్టడానికి, వీళ్ళు సొంతగా వాళ్ళ నుంచి దోచుకోవడానికి, ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకోవడానికి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ విద్యార్థులకి ఉచిత విద్య కల్పించే పరిస్థితిలో వీళ్ళు అడుగు వేయట్లేదు. కానీ మొత్తం కూడా వీళ్ళ సంపదని వీళ్ళు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థల యొక్క ఆదాయాన్ని వనరులు మొత్తం కూడా వీళ్ళ యొక్క వ్యక్తిగతంగా తీసుకునే పరిస్థితులను ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి అయితే నిరుద్యోగుల గురించి కానీ ఏ విధంగా ఆలోచన చేయట్లేదు. ఒక వాలంటీర్లు నిర్వీర్యం అయ్యారు, వాళ్ళపైన కూడా పోరాటం ఉండబోతుందని చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధం అంటున్నారు. ఏం చేయబోతున్నారు? వాలంటీర్ వాళ్ళు కూడా ఒక ఉద్యోగ అవకాశాలుగా వాళ్ళు ఒక పనిచేస్తూనే ఉన్నారు. గతంలో వాళ్ళని మేము కొనసాగిస్తామన్నారు. వాళ్ళని కూడా మేమేం కొత్తగా అడగలేదు. ఈ ప్రభుత్వమే చెప్పింది ఆనాడు ఎన్నికల హామీల్లో మేము వాలంటీర్లు కొనసాగిస్తాము, వాళ్ళకి శాలరీస్ కూడా పెంచుతాము అని చెప్పి అనేక రకాలుగా మాటలు చెప్పారు. మరి అవన్నీ ఎక్కడ దాచిపెట్టారో తెలియట్లేదు. మేము మా వల్ల కాదు, మేము కొనసాగించాము, ఇంకా ఖాళీగా పోస్టులు భర్తీ చేయలేము, మా ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అంటున్నారు. మరి మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేదు, ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసి దాని యొక్క కార్పొరేట్ శక్తికి అందజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ఏ విధంగా అయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఆ ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్లను విడుదల చేసి ఏదైతే ఇప్పుడు వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగించకుండా ఉంటున్నారో, నిర్లక్ష్యం వహిస్తున్నారు, వాళ్ళకందరూ కూడా ఉపాధి హామీ అవకాశాలు కల్పించాలని చెప్పి వాళ్ళకి ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వాళ్ళు కూడా ప్రత్యేకంగా అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. చెప్పండి, చూసుకుంటే ఏది జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? నిరుద్యోగులకు ఉపాధి అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, ఏమైంది? హామీస్కి ముందు అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పేసి ఎన్నో హామీలను అయితే ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు జాబ్ క్యాలెండర్ని మర్చిపోయారు, నిరుద్యోగ వృత్తి మర్చిపోయారు, వాలంటీర్లకు 5,000 కాదు 10,000 చేస్తాము, మిమ్మల్ని కంటిన్యూ చేస్తాము, ఇవన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నారో మాకే అర్థం కావట్లేదు. విధానంలో చూసుకుంటే మరి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వరకు చెప్పిన హామీలు ఏమి నెరవేరు? ఇప్పుడు వరకు వాళ్ళు చెప్పిన హామీస్లో ఏమీ నెరవేర్చలేదు. వాళ్ళైతే ఇక్కడ కాకుండా విదేశాల్లో పర్యటనలు ఈ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టం వస్తే ముందుంటానన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఎంతో మందికి విద్యార్థులకు కానివ్వండి, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు, ఏమైపోయింది? అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ అసలు ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరికైనా అసలు ఏమన్నా ఇక్కడ జరుగుతుందన్న న్యూస్ ఎక్కడన్నా చెప్తున్నారా? ఇలాంటి కార్యక్రమాలు ఏం జరగట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పారు. కానీ నిరుద్యోగుల్ని, స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని మోసం చేసింది కూటమి ప్రభుత్వం. మరి నిరుద్యోగ భృతి ఏమైపోయింది? మహిళలకు ఇస్తానన్న 1,500 ఏమైపోయింది? అసలు నిరుద్యోగ వృద్ధాకి వెళ్ళారు. మహిళలకు ఇస్తానన్న 15 అసలు ఏ పథకాలు అయితే ఇప్పుడు అసలు ఏ అమల్లో లేవు. ఏ పథకాలు అమల్లో లేదు. అసలు ఏమి వాళ్ళు హామీల్లో ఇచ్చినవి అసలు ఏమి నెరవేర్చలేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఎలక్షన్స్కి ముందు హామీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని నెరవేర్చేటట్టు అయితేనే హామీలు ఇవ్వాలి అన్నది మాత్రం ఖచ్చితంగా ఈసారి నుండి అయినా సరే చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చెప్పండి అన్న, చూసుకున్నట్లయితే ఏమైపోయింది? నిరుద్యోగ భృతి ఏమైపోయింది? నిరుద్యోగులు కల్పిస్తున్న హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం గుర్తున్నాయా? 18 నెలల పరిపాలనలో అన్నీ బాగా చేస్తామంటుంది. ఆవకాయ అమరావతికి ఇచ్చిన ఫోకస్ కనీసం విద్యార్థులకు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు నారా లోకేష్ గారు ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు.
అదేవిధంగా జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖున ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికీ 2 జనవరిలు అయినా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఓ పక్క ఉగాది రోజు తీపి కబురు చెప్తున్నామని చెప్పేసి 2,60,000 మంది వాలంటీర్లని రోడ్డును పడేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఆవకాయ అమరావతి పేరుతో ఇంకా అనేక రకాల ఈవెంట్ల పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది. దీన్ని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు పూర్తయిన తర్వాత ఈవెంట్లు ఏమైనా పెట్టుకోమని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరుతూ జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించిన పక్షంలో జనవరి 30వ తారీఖున చలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం. ఏదైతే ఉందో పాత బకాయిలతో పాటు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్లో మినిమం 30 లక్షల ఉద్యోగాలతో కూడా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో అన్నారు. దానికి అసలు తెర తీసిందే లేదు. ఎప్పటికప్పుడు ప్రైవేటీకరణ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్న ప్రభుత్వం మళ్ళీ ఎందుకు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఏదైనా జరుగుతుందని అందరూ కూడా ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి క్యాడర్కి అనేక రకాల ఉద్యోగాలు అనేక రకాల పదవులు వచ్చినాయి తప్ప నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే 2,35,000 చిల్లర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలు చెప్పినాయి. 2 లక్షలు కాదు 5 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయి. నేను రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువగలం పాదయాత్ర ద్వారా చెప్పినటువంటి లోకేష్ గారు మరి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఆయన శాఖకు సంబంధించి కానీ ఇతర శాఖలకు సంబంధించి కానీ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా కేవలం ప్రతిపక్ష పార్టీల మీద పనిచేసేటటువంటి ప్రజా సంఘాల మీద పోలీసులను ఉపయోగించి దాడులు చేయడానికి కేసులు పెట్టడానికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇంతవరకు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు లేవు. విశాఖపట్నం కేంద్రంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరన్నర కాలంలో ఎన్ని రకాల ఉద్యోగాలు వచ్చినాయి, ఈ స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఎన్ని రకాల ఉద్యోగాల కల్పన జరిగింది అనేటువంటిది శ్వేతపత్రం ద్వారా విడుదల చేసే దమ్ముందా అని చెప్పేసి లోకేష్ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఏమంటారు సార్? కష్టం వచ్చినప్పుడు ముందుంటానన్న వ్యక్తి అసలు పట్టించుకోవడమే మానేశారు. మరి ఏం జరుగుతుంది? ఆయన ఎందుకు సైలెంట్గా ఉంటారు? ఉప ముఖ్యమంత్రి గారు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా అనేక మంది మహిళలు అత్యాచారాలకి మిస్సింగ్కి జరిగాయని చెప్పేసి ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ పాలన ఇక్కడ తీసుకొస్తామని చెప్తున్నటువంటి వీళ్ళు ఒక పక్క పరిపాలనా పరంగా విఫలమయ్యారు కాబట్టే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలలు అవుతున్నటువంటి సందర్భంగా మరి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్క మహిళను కూడా మిస్ అయినటువంటి వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోయారు? సుగాలి ప్రీతి లాంటి వాళ్ళ కేసులు కూడా జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం కూటమి జనసేన పార్టీ వాళ్ళ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా దండుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి అనేటువంటి సిద్ధాంతం మీదనే ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదు. రానున్నటువంటి రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించడానికి నిరుద్యోగ యువత ఎదురు చూస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి నిరుద్యోగ యువత చెప్పాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం.